ఏ మనిషికి లోబడలేదు. దేవుడిచ్చిన ఆ పిలుపు దాన్ని పట్టుకున్నాడు అంతే. పట్టుకొని ఈరోజు నాకైతే ఆశ్చర్యమే. అంటే ఆ ఆశ్చర్యాన్ని కలిగించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఈరోజు చూస్తుంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఇది మొదలుకొని అగస్టిన్ గారికి ఇది మొదలుకొని దిస్ ఈస్ జస్ట్ అ బిగినింగ్. దేవుడు ఒక గ్లింప్స్ చూపించాడనమాట, చిన్నది ఇంతనే. సో ఇంకా ఎంత ఉందో మీరు ఊహించుకోండి. ఇది ఇంతనే, జస్ట్ ఇంతనే. ఇంకా దేవుడు హెచ్చించి Now I can confirm that as well as all of those guidelines being followed, there were a total of 1,046 participants. So that means everyone on the call here, and maybe some that aren't, you are all officially amazing. You are all now Guinness World Records title holders. So congratulations. Well organised attempt, and congratulations to you as well, Mr. Thank you, Mr. Richard. 1000 మంది ఒకేసారి ఆన్లైన్లో కీబోర్డ్ వాయించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. అగస్టిన్ దండిగి వాయిద్యకారులు అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హలల్ మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించినట్లు యెషువా బెత్ హాలల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిస్ దండిగి తెలిపారు. దాదాపు 18 దేశాలున్న ఒకేసారి 1046 మంది ఆన్లైన్లో కీబోర్డు వాయించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. షేక్పేట్లోని లైఫ్ చర్చ్లో బ్రదర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లను అందించారు. ఈ మ్యూజిక్ విషయంలో మీరు ఏదైనా బుక్స్ గానీ అలాంటివి కానీ ఇక్కడ నేను ఇక బుక్ కూడా చూస్తున్నాను. సో వాట్ ఈస్ దిస్? అండి, ఇది సంగీత సూత్రం అండి. యాక్చువల్గా ఏంటంటే నేను సంగీతం నేర్పించేటప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా పాటలు దొరుకుతాయి మాకు అనుకునేవాడిని యాక్చువల్గా. కానీ తీరా అవి సెర్చ్ చేసే సమయానికి పాటలు ఉండేవి కానీ, కార్డ్స్ ఉండేవి కానీ ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండేది కాదు, అంటే బీట్ పొజిషన్ లో ఉండేవి కాదు అవి. సో తర్వాత నాకు అర్థమైంది, అరే బీట్ పొజిషన్ లో లేవి ఈ పాటలు, అక్కడెక్కడ ఉంటున్నాయని. తర్వాత ఒక పేపర్ మీద రాసి దాన్ని ఫోటో తీసి పాటలు నేర్పించే టైంలో అందరికీ షేర్ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఈ విధంగా వెళ్తున్న సమయంలో కొంతమంది నాకు సలహా ఇచ్చారు. ఏంటంటే మీరు దీన్ని ఒక పుస్తకం రూపంలో మీరు తయారు చేసి మీరు అందిస్తే ఆ బుక్ మీరు మరి మాకు ఇవ్వడం ద్వారా లేదా అమ్మండి, కాస్ట్ పెట్టండి. ఒకవైపు మీరు ఫ్రీగా చెప్తున్నారు కదా, కనీసం అది ఒక మినిస్ట్రీకి ఒక సపోర్టివ్ గా ఉండొచ్చు కదా అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత వై డోంట్, ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చి దానికోసం నేను ముందు ట్రై చేశాను. యాక్చువల్గా నాకు ఆ టైంలో మాకున్న పరిస్థితి ఏంటంటే ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసేంత డబ్బులు నా దగ్గర లేవు. ఎందుకంటే 2020లో దాదాపుగా ₹1,00,000 వరకు నాకు వచ్చేది, శాలరీ కాకుండా వచ్చే ఆఫరింగ్స్ కావచ్చు యావరేజ్ గా. 2020లో దేవుడు నాకు ఇలాగా చెప్పాడు కాబట్టి దర్శనమిచ్చి ఆరాధించే సంఘ నిర్మాణంలో చేయాలని సంస్థను వదిలేసి సడన్ గా ఒక డెసిషన్ తీసుకుని వచ్చేసిన టైం అది. కానీ దేవుడు నాకు ఉచితంగా ఈ సంగీతాన్ని నువ్వు అందించని దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఆ విధంగా నేను ఇది చేయడం జరిగింది. నిజంగా ఆ టైంలో అంత డబ్బులు లేవు నా దగ్గర, కానీ దేవుడే ఒక సహోదరుని ప్రేరేపించి ఒక 20,000 జ్యోతక్ అని ఒక ఆవిడ నాకు పంపించడం ప్రింటింగ్ కి. సో వాటిని నేను జాగ్రత్తగా తయారు చేశాను అనమాట. ఇందులో ఇచ్చిన ఈ బుక్ అనేది ఏంటంటే వాళ్ళకి నేర్పించడానికి సంగీతానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. కొన్ని వేలల్లో మరి చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. అవి సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, తర్వాత ఇలాగ చాలా ఉంటూ ఉంటాయి. అవి దాని ద్వారా తయారైన వాళ్ళు చాలా తక్కువ.
అలాగే స్టాప్ నోటేషన్ అది కూడా తెలుసు, అది చెప్పాను కదండి. మ్యూజిక్, స్ట్రీట్ మ్యూజిక్ అది కూడా చాలా కాస్ట్లీ అండి. ఒక్కొక్క బుక్ కనీసం 1200, 2000, 2400, 6000 కూడా ఉంటాయండి బుక్స్. చాలా కాస్ట్లీ అవి కూడా నేర్చుకోవాలంటే చాలా సంవత్సరాలు పెట్టేస్తుంది. ఒక పాట వాయించాలంటే మనకి ఏం కావాలి అని నేను ఆలోచన చేసి 3-7-12 అనే ఒక సూత్రాన్ని కనుక్కున్నాను. అది కనుక్కుని దాని ప్రకారంగా ఈ పుస్తకాన్ని, సంగీత సూత్రం అన్నది, ఈ పుస్తకాన్ని నేను తయారు చేయడం జరిగింది అనమాట. తర్వాత చాలా మందికి ఇంగ్లీషు అంటే USA, కెనడా నుంచి అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జాయిన్ అయ్యే పిల్లలకి వాళ్ళు తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు రాదు చదవడం. అందుకని వాళ్ళ కోసం ఇంగ్లీష్ బుక్ కూడా ఒకటి తయారు చేయడం జరిగింది. అయితే అందులో ఇంగ్లీష్ పాటలు ఉంటాయి, ఇందులో తెలుగు పాటలు ఉంటాయి అనమాట. సో 3-7-12 అంటే రాగం, తాళం, పల్లవి. 7 అంటే బీట్స్ అంటున్నాం. చప్పట్లు కొడతాం. మనం పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతూ ఉంటాం కదా, పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతూ ఉంటాం. ఆ చప్పట్లు 7 రకాల చప్పట్లు అండి మొత్తం టోటల్ తాళాలు. అంతే 7 తాళాలు మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల పాటలకి మనము బీట్ వాయించవచ్చండి. ఓకే, అంతే, చాలా సింపుల్. ఈ సత్యం చాలా మందికి తెలియదు. అందులో 7 రకాలు ఉన్నాయని. తర్వాత 12 ఏంటంటే మ్యూజిక్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సౌండ్ అంటారు. శబ్దానికి సంబంధించిన భాష అంటారు. అన్ని లాంగ్వేజెస్ కి ఆల్ఫాబెట్స్ ఉన్నట్లుగానే మ్యూజిక్ కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అవి 7 అనమాట. 7 ఆల్ఫాబెట్స్. అవి CDEFGAB. అలాగే ప్రతి శబ్దానికి ఒక నోట్ ఉంటది. ఆ నోట్స్ మొత్తం 12 అండి. ఈ 12 నోట్లకి 12 మేజర్ కార్డ్స్, 12 మైనర్ కార్డ్స్, 12 మేజర్ స్కేల్స్, 12 మైనర్ స్కేల్స్, 12 మేజర్ ఫ్యామిలీస్, 12 మైనర్ ఫ్యామిలీస్. ఇది మ్యూజిక్. ఇది నేర్చుకుంటే, ఇది అవగాహన అయితే ప్రపంచంలో ఎనీ సాంగ్ మీరు తెలుగులో నేర్చుకోండి. దిస్ ఇస్ యూనివర్సల్. మ్యూజిక్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. ఏ భాషకైనా ఇదే. ఇది నేర్చుకుంటే ఏ పాటలైనా వాయించవచ్చు. సో కాబట్టి సింప్లిఫై చేసేసి మ్యూజిక్ ని దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. కొన్ని వేల పుస్తకాలు అయిపోయినాయి. ఇలా చూస్తే కొనేస్తూ ఉంటారు. తర్వాత దీనికి ఇచ్చే క్వాలిటీ కూడా మామూలు క్వాలిటీ కాదండి. ఇది 100 years అలా ఉంటదండి బుక్, అలా ఉంటది. అలాగే నేను చెప్తా ఉంటాను క్లాస్లో జాయిన్ అయినప్పుడు, మీరు నా దగ్గర జాయిన్ అయ్యి 15 రోజులు కనీసం నా దగ్గర జాయిన్ అవ్వండి. ఆ తర్వాత ఈ పుస్తకం పెట్టుకోండి, సంగీతం వచ్చేస్తుంది మీకు అని చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఈ బుక్ తయారు చేసింది మీకోసం కాదు, మీ మనవాళ్ళ కోసం అని చెప్తాను. అంటే అంతవరకు ఉపయోగపడద్దని ఈ బుక్ తీసుకోండి. అలా కుటుంబం అంతా నేర్చేసుకోండి. ఇందులో కుటుంబంగా మనం ఆరాధన చేసుకోవడానికి అనుకూలంగా పాటలు, అదేవిధంగా మ్యూజిక్ ఉన్న పాటలు. తర్వాత దీని వెనకాల కూడా అద్భుతమైన థియరీ ఉంటదండి. అసలు సంగీతం అంటే ఏంటి మొత్తం టోటల్, ఈ కార్డ్స్, ఫ్యామిలీ కార్డ్స్ మొత్తం టోటల్ రాగాలు అన్ని మొత్తం చాలా సింప్లిఫై చేసి ఇవ్వడం జరిగింది. ఇదే పుస్తకం ఎవరైనా ప్రింట్ చేయాలంటే ఇంత పుస్తకం వేద్దండి. దాన్ని సింప్లిఫై చేశాను ఈజీ వేలో అర్థం కావడానికి. చాలా సంతోషం. సో 3-7-12 అనేటువంటి రీతిగా పెట్టారు. సంగీత సూత్రం దీన్ని పెట్టినటువంటి. మీరు ఇందాక మాట్లాడుతున్నారు ఇది మీ కొరకు కాదు మీ మనవాళ్ళ కొరకు అన్నారు కదా. అది కూడా నేను చెప్తానండి. నా కూతురు మాత్రమే కాదు మీ దగ్గర స్టూడెంట్గా, ఇప్పుడు మా మనోడు కూడా మీ దగ్గర స్టూడెంట్గా ఉన్నాడు. సో ఇలాగున ఒకవేళ మీరు కానీ, లేక మీ యొక్క కుటుంబీకులు కానీ, మీ బిడ్డలు కానీ, లేక మీ మనవరాళ్ళు కానీ, వారు కూడా రేపు పొద్దున్న ఈ సంగీతం అనేటువంటి ఒక అద్భుతమైన భాష మనం నేర్చుకోవాలంటే వెరీ సింపుల్గా తీసుకొని వచ్చారు. 3-7-12 3, 7, 12 అనేటువంటి రీతిగా మ్యూజిక్ అంతటిని అందులో మనకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మన తెలుగు భాషల్లో కూడినటువంటి సంగీతం మాత్రమే కాకుండా మరి ఇతర దేశాలు ఇంగ్లీష్ సంబంధించినటువంటి సంగీతం, ఏ పాటకైనా దాని యొక్క నొటేషన్ కానివ్వండి, దాని యొక్క కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సూక్ష్మంగా మనం అర్థం చేసుకొని మనం పాడడానికి, వాయించడానికి చక్కని రీతిలో ఉన్నాయి కనుక నేను మరొకసారి చెప్తున్నాను, నా పుస్తకం మీకు కావాలంటే మొదట మీరు ఇందులో జాయిన్ అవ్వాలి. సో మీరు ఇక్కడ ఇందాక చక్కని మాటలు చెప్పారు. మీ పిల్లలకి నేర్పించడానికి తల్లిదండ్రులైన మీరు ఇందులో జాయిన్ అవ్వండి. లేదు ఒకవేళ మీ మనవాళ్ళు తయారవ్వాలంటే మీరు జాయిన్ అవ్వండి. సో ఎవరైనా సరే మొత్తానికండి వయో పరిమితి లేదు, ఇందులో విద్యా పరిమితులు అనేటువంటివి లేవు. ఎవరైనా ఇప్పుడు అందులోకి రేపు ఫిబ్రవరిలోనే మరలా దీన్ని పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కనుక ఈలోగా ఒకవేళ మీరు చేరాలి అని అనుకుంటే బహుశా సమయం అంత ఉందో లేదో, లేక అంతమందికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ వై డోంట్ యూ ట్రై? ఇప్పుడే మీరు ఇక్కడ మేము ఇస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, బ్రదర్తో మీరు మాట్లాడండి, మీరు చెప్పండి మీ పేరు, మీ యొక్క రిజిస్ట్రేషన్ తీసుకోండి. అలాగే ఏమో నెక్స్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ లో ఒకవేళ మీ పేరు మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అన్నది. Yesu Namam